హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. చపాతీ, రైస్, పులావ్ ఎలాంటి రైస్ ఐటమ్స్‌లోకైనా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా అండ్ టేస్టీగా గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. గుత్తి వంకాయ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న వంకాయల్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్‌లో వంకాయలను వేసుకోవటం వల్ల మనం కట్ చేసుకున్నాం కాబట్టి చేదు రాకుండా ఉంటాయండి వంకాయలైతే. ఇలా వేసుకొని వీటిని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందులోని 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. వాటర్లో వేసుకున్న వంకాయలు వేసుకోవడం వల్ల ఆయిల్కి వాటర్ తగలటం వల్ల ఆయిల్ అయితే చిందుతుందండి. అందుకని దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే ఆయిల్ అనేది చిందటం ఆగిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వంకాయలు కలుపుతూ వంకాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వంకాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా వంకాయల మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకుని పక్కనుంచుకోండి. వంకాయలు ఫ్రై చేసుకోవడం కోసం మనము కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాం కదండి, ఈ ఆయిల్లో నుంచి సగం ఆయిల్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా సగం ఆయిల్ని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలు, ఉల్లిపాయల్ని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ముందుగా వంకాయలను ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ని అయితే సపరేట్గా పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలాని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే మసాలాని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదే మిక్సీలో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇందులో అయితే పోసుకుంటున్నాను. మీరు గ్రేవీని ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీకి సరిపడినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ వంకాయలకి గ్రేవీ అనేది పట్టే విధంగా ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి
మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కూర మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.